అందరికీ నమస్కారము. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి క్రియేషన్స్. ఇవాళటి క్లాస్లో మనం జర్దోసి పీసెస్ని యూజ్ చేసి ఒక ఫ్లవర్ని స్టిచ్ చేసుకున్నాము. దీనికోసము నేను ఒక సర్కిల్ డ్రా చేసుకున్నాను అండ్ కొంచెం లెందీ సైజులో జర్దోసి పీసెస్ని ఈక్వల్గా కట్ చేసుకున్నాను. 1 by 1 యూజ్ చేస్తూ ట్రయాంగిల్ చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రిసీవ్ అవ్వడానికి ఆల్ ఆప్షన్ హెల్ప్ అవుతుంది. చైన్ స్టిచ్ కుట్టడం అయిపోయిన తర్వాత ట్రయాంగిల్ అంటే ఏం లేదండి, వి షేప్లో ఫామ్ అవుతుంది. చైన్ అనేది లూప్గా ఫామ్ అవ్వకుండా, కర్వ్ రాకుండా ట్రయాంగిల్ షేప్లో ఫామ్ అవుతుంది. అది ట్రయాంగిల్ చైన్ స్టిచ్ అంటాము. సారీ, నాది మధ్యలో స్టక్ అయిపోయింది, సో మళ్ళీ ఇన్సర్ట్ చేసి కుట్టాను. ఇప్పుడు ట్రయాంగిల్ చైన్ స్టిచ్ కుట్టడం అయిపోయిందండి. మధ్యలో ఆ ఈచ్ చైన్ మధ్యలో నేను షుగర్ బీట్తో కుడుతున్నాను, మల్టీ కలర్ షుగర్ బీట్స్తో. ఈచ్ స్టిచ్ తర్వాత లాక్ చేసుకోవడం మర్చిపోవద్దు. లాక్ చేయకపోతే ఆ ఫినిషింగ్ అనేది రాదు. సో మనం ఈచ్ చైన్ కుట్టిన తర్వాత లాక్ కూడా చేయాలి స్టిచ్ని. నేను ఆల్మోస్ట్ స్టిచ్ చేయడం ఇప్పుడు నేను మల్టీ కలర్ షుగర్ బీడ్తో ఆ సెంటర్లో చైన్ గ్యాప్లో కుడుతున్నాను. ఇప్పుడు సెంటర్లో ఒక వైట్ పర్ల్ బీడ్ని 4 mm పర్ల్ బీడ్ కుడుతున్నాను. పర్ల్ బీడ్ కుట్టడం అయిపోయిన తర్వాత జర్దోసి పీసెస్ని యూజ్ చేసి లూప్ స్టిచ్ కుడుతున్నాను ఆల్టర్నేట్గా. సో మనకి ఇది ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ ఫామ్ అయిపోయింది. మీరు ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా కుట్టగలుగుతారు ఫ్రెండ్స్. సో ఒకదాని మధ్యలో ఒకటి ఇన్సర్ట్ చేస్తూ కుట్టాలి, మొత్తం గ్యాప్ని ఫిల్ చేసేసేయాలి. సో నేను 2 rows కుట్టాను లూప్ స్టిచ్ని. ఫస్ట్ రో బీడ్ చుట్టూన వచ్చింది, దాని పక్కకి ఇంకో రో వచ్చింది. సో 2 rows కుట్టాను. ఈ ఫ్లవర్ కూడా రోజ్ ఫ్లవర్ మాదిరిగా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. I'm almost done. కుట్టేటప్పుడు మనకు తెలుస్తుంది, గ్యాప్ లేకుండా మనం ఫిల్ చేసేసుకోవాలి. Thank you for watching.